గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈరోజు చాలా ప్రత్యేకమైన నటిని కలవబోతున్నాం. 70వ దశకంలో ఆవిడ చాలా టాప్ హీరోయిన్. అండ్ ఒక విశేషం ఏంటంటే ఒక తరంలో అంటే ఒక దశకంలో 3 తరాల హీరోలతో వారి సరసన హీరోయిన్గా నటించి అందరినీ మెప్పించారు. తెలుగువారి గుండెల్లో అయితే అందాల లతగారుగా మిగిలిన్నారు. అండ్ తమిళులకి ఎంజీఆర్ లత అని పేరు సంపాదించుకున్నారు. కారణం ఏంటంటే ఎంజీఆర్ గారి సరసన ఎక్కువ సినిమాలు చేయడం వల్ల. వీరి జీవితంలోని ఎన్నో విశేషాలు తెలుసుకోవడం చాలా గొప్ప అదృష్టం మనందరికీ. ఎందుకంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రతి గోడ, ప్రతి స్తంభం, ప్రతి వివరం చూస్తుంటే ఒక్కొక్క కథ కనిపిస్తోంది. లతగారితో కలవబోతున్నాం, మాట్లాడబోతున్నాం. లతగారు, సాదర నమస్కారాలు మీకు. లతగారు, మీరు రాజవంశస్థులు అని విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. మా నాన్నగారు రాజా ఆఫ్ రామనాథపురం అండ్ హీ వాజ్ మినిస్టర్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్. రైట్ మ్యామ్. అండ్ కామరాజ్ గారు గవర్నమెంట్, రాజాజీ గారు గవర్నమెంట్, హీ వాజ్ మినిస్టర్. మై మదర్స్ లీలా రాణి, షీఈస్ ఫ్రమ్ ఆంధ్ర, బట్ షీ ఆల్సో స్టడీ ఇక్కడే చదువుకున్నారు. సో రెండు మాట్లాడతాం మేము. అండ్ నాకు సినిమా లైనే వస్తాను అనుకోలేదు. మా పెద్దమ్మ కమలా కోట్నిస్ గారు, షీ వాజ్ యాక్ట్రెస్ ఇన్ హిందీ. దేవన్ గారితో తెలుగు సినిమాలు కూడా చేశారు. కృష్ణవేరి గారు ఉన్నారు చూడండి, అవునవును, చాలా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, చాలా ఫ్రెండ్స్. అదే లేకపోతే నాకు సినిమా, నేను పుట్టేటప్పుడు ఆవిడ సినిమాలో లేదు. సో మా మదర్ హోలీ ఏంజల్స్ కాన్వెంట్లో చదువుకుంటాను ఇక్కడ చెన్నైలో. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. అండ్ బట్ నాకు ఒక ప్యాషన్ ఎప్పుడు సినిమాలో రావాలని కాదు, డాన్స్. స్కూల్ ఏ పర్ఫార్మెన్స్ అయినా, ఏదైనా తమిళ డ్రామా కానీ ఇంగ్లీష్ డ్రామా కానీ డాన్స్ కానీ నన్నే పిలుస్తారు. అది ఐరిష్ నన్స్ ఉన్నారు అప్పుడు, ఐరిష్ నన్స్, స్కూల్ వాజ్ రన్ బై ఐరిష్ నన్స్. మెగల్ గోన్ డాన్స్ అంటారు, ఏదైనా చేస్తాను. సో దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్. 2 years నుంచే ఏదైనా మ్యూజిక్ వేస్తే ఆడతానంట. అమ్మ చెప్తాను ఎక్కడ ఆడుతున్నాను, అది ఒక ఏదో ఇన్బాన్ ఉంటుంది ఒక్కొక్కరికి. అవును, అంతే. అదే నేను స్టడీస్లో కూడా బాగా చదువుకుంటాను. అండ్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే ఈ డాన్సింగ్ ఇస్ మై ప్యాషన్. సో డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఫార్మల్గా? తర్వాత సినిమాకి వచ్చిన తర్వాతే ఫార్మల్ గా దండాది పనిపిల్లి గారి దగ్గర నేర్చుకున్నాను. అందరూ ఎక్కువగా వారి దగ్గర నేర్చుకుంటారు కదా. హి ఇస్ ఎ వెరీ గ్రేట్ గురు. పందనల్లూరు స్టైల్ అంటారు వాళ్ళది. తంజావూరు స్టైల్. అది అలా ఉండాలంటే శ్రీ అలాగే ఉండాలి. అది డ్రా చేసి చూపిస్తారు, చూడు అలా ఉండాలి అని. మీరు ఊరికే ఇలా పెడితేనే అంత గ్రేస్ కనిపించిపోతుందో. లేదండి, అది. సో అండ్ సినిమా కోసం ఎంజీఆర్ గారు వచ్చి నా ఫోటో చూసి, ఎలా చూసారంటే స్కూల్లో తీసిన ఫోటోగ్రాఫరు మనోహర్ సార్ డ్రామా ఆయన ఫోటో తీస్తున్నారు, 2 కలిసిపోయాయి. ఎంజీఆర్ గారు మనోహర్ గారు వచ్చి ఇచ్చిస్తే నా ఫోటో అందులో ఉండింది, 2 ఫొటోస్. ఈ అమ్మాయి అంటే రాజా ఫ్రమ్ నా డాటర్, హోలీ ఏంజల్స్ కాన్వెంట్లో చదువుకుంటుంది, నాకు హీరోయిన్ కావాలి, అడగండి. డైరెక్ట్ అడగండి అంటే మనోహర్ గారు వచ్చి మా మదర్కి ఫోన్ చేస్తే, మదర్ నాన్న 14-15 years అండి, ఎక్కడ హీరోయిన్ చేస్తుంది అని లేదు, పెట్టేశారు. తర్వాత 2-3 days మనోహరే వచ్చామ్మా, నేను చెప్తే నమ్మటం లేదు, ఎంజీఆర్ గారు పిలిస్తే అందరూ ఎవరు నమ్మటం లేదు, మీరు వచ్చి చెప్పేసి వెళ్ళండి. అప్పుడు మా పెద్దమ్మ చెప్పారు, ఏంటి ఎంజీఆర్ గారు హీరోయిన్ గారు ఇంట్రొడ్యూస్ చేస్తా అంటే వద్దంటున్నావు నువ్వు, మా మదర్ చెప్పారు. నాకు ఇంట్రెస్టే, నాకమ్మా నేను చేస్తానమ్మా. మా ఫాదర్ సైడ్ అంతా అగేన్స్ట్. ఆ టైంలో సినిమా అంటే ఇప్పుడు ఎవరైనా చేస్తారండి, దోస్ డేస్ 70s లో. అండ్ దట్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, వై యు స్పాయిలింగ్ ఫ్యామిలీస్ నేమ్, ఎవ్రీబడి అంతా. I wanted to do it, my passion. అంటే అండ్ లక్కీగా ఎంజీఆర్ గారు వచ్చి మా మదర్ని కన్వే చేశారు. ఒక 1 hour మాట్లాడి, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ గ్రూమ్ హర్ అని చెప్పి 3 months డాన్స్, డైలాగ్స్ అప్పుడంతా మనమే మాట్లాడాలి కదా, ఏదైనా లైవ్ రికార్డింగ్. అండ్ మా ఫస్ట్ షూటింగ్ జపాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా. ఫస్ట్ ఫిల్మ్ లోకం చుట్టిన వీరుడు. సో ఆ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ నాకు ఎంజీఆర్ గారితో. ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆయన 3 సినిమాలు డైరెక్ట్ చేశారు. 2 సినిమాల్లో నేను హీరోయిన్గా చేశాను. 60s ఏదో చేశారు, అప్పుడు నేను లేను.
He's my first hero and I'm his last heroine. Oh, what And he became a chief minister. I know. What a memory అంటే అలా చూసుకుంటే he is your first hero, you are his last Heroine. Because after becoming a CM, he completed that Madurai Meet Sundara Pandian. His direction and he was the hero. ఎలా చెప్పించేవారు మీకు యాక్టింగ్ అంతా అంటే నేర్చుకున్నానండి. అంతే చెప్తారు మీరు సినిమాలన్నీ చూడాలి, మంచి ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేస్తున్నా అబ్జర్వ్ చేయాలి, అప్పుడే నీకు వచ్చి అండ్ ఆయన కాంట్రాక్ట్ ఉండింది నాకు 5 years. బికాస్ ఆయన చెప్తారు అందరు హీరోయిన్స్ తీసుకొస్తాను, అందరు పాపులర్ అయిపోతారు, వాళ్ళ డేట్స్ కోసం నేను వెయిట్ చేయాలి. సో నాకు సినిమా యాక్ట్ చేసేయడం పెద్దది, అది ఎంజిఆర్ సినిమా. అండ్ సో ఐ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్. ఆ బ్యాక్గ్రౌండ్ ఐ వాజ్ సినిమా ఇండస్ట్రీ. ఆ కాలంలో అంతా చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే కదా, ఇది సడన్ గా జాక్ పాట్ లాగా నాకు వచ్చింది. మీకు జస్ట్ వాక్డ్ ఇన్ అంతే ఆపర్చునిటీ, అది కూడా ఫ్రమ్ ద కింగ్. ఎంజిఆర్ పరిచయం చేశారు. అండ్ దెన్ ఐ డెంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. దెన్ మై మదర్ సెడ్ ఒక 4 సినిమాలు చేయి చాలు, తర్వాత నువ్వు పర్స్ యువర్ స్టడీస్. ఓకేమ్మా అన్నప్పుడు స్టడీస్ రాలేదు, అందుకని నేను చదువుకోలేదు. ఐ వాంటెడ్ మై సన్స్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్. ఇది ఫస్ట్ చెప్పారు మీ గురించి తెలుసుకునే క్రమంలో కొంతమందితో మాట్లాడితే పిల్లల్ని చాలా బాగా ఎడ్యుకేట్ చేయించారు అని చెప్పి. ఇద్దరు లండన్ బిజినెస్ స్కూల్ MBAs. అమేజింగ్. బోత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ చిల్డ్రన్, బోత్ ఆర్ వెరీ. అంతే రజనీ గారు కూడా అడుగుతారు, ఏమండి లత గారు హౌ మీ అబ్బాయిని సినిమా పక్కమే తీసుకురాలేదు మీరు అంటారు రజనీ గారు. అవును, ఏమండి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. బట్ టుడే సినిమా యూ కాంట్ డిపెండ్. కరెక్ట్. దోస్ డేస్ వర్ డిఫరెంట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ కదా. దే వాంట్ టు దెన్ లెట్ దెమ్ బికమ్ గ్రాడ్యుయేట్, లెట్ దెమ్ స్టాండ్ ఆన్ their own legs. Both are by God's grace doing very well. One is in London, one is in Singapore. I keep going here and there. And I want to keep myself an actor, అందుకే యాక్ట్ చేస్తున్నాను. అదే యాక్టివ్గా ఉండాలనే నాకు అలా కూర్చొని పాత కథలంతా నేను అలా కదా యాక్టివ్. ఏదైనా టెక్నాలజీ ఎంత వచ్చి ఎంత నేర్చుకోవాలి, నేనే బ్రౌజ్ చేస్తాను, నేనే బుక్ చేసుకుంటాను, నేనే అన్ని చేసుకుంటాను. సో యూ హ్యావ్ టు, అదర్వైజ్ యూ విల్ బి, మనమే అడ్వాన్స్ గా అప్డేటెడ్ గా ఉంటే మంచిది. లేకపోతే మనమే అందరినీ చేసి పెడతావా అని అడగాలి కదా. ఇట్స్ గుడ్ టు నో. తెలుగుకి పరిచయమైన పరిస్థితి, తెలుగు పరిచయం అయింది నాగేశ్వరరావు గారితో, అందాల రాముడు. కరెక్ట్. ఎంజిఆర్ గారు అప్పుడు నేను అడిగాను, వెరీ గుడ్ నాగేశ్వరరావు గారితో చెయ్యి, ఆయన పర్మిషన్ తీసుకొని చేయాలి ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంది కదా, తీసుకొని చెయ్యి అంటే అందాల రాముడు సినిమా, మా బాపు గారు డైరెక్షన్, లవ్లీ సాంగ్స్, ఈ రోజు వరకు ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవును అవును. అదే కురిసే వెన్నెల్లో మెరిసే, అదే రాముడే, అంటే అన్ని పాటలు మంచి పాటలు. అండ్ ఒక 15-20 days మేము అక్కడ షూటింగ్లో ఉన్నాం, అది గోదావరి దగ్గర. 20 days వెరీ నైస్ ఇట్ వాస్. ఎవ్రీ ఈవినింగ్ మేము వచ్చి నాగేశ్వరరావు గారు, వైఫ్, ఇంకా అందరూ ఆర్టిస్ట్ కూర్చునేవాళ్ళం, కార్డ్స్ ఆడేవాళ్ళం. టైం పాస్. ఏం చేస్తాం ఈవినింగ్ లో, అవును, ఒక్కొక్క రోజు ఒక సినిమా వేసేవారు అప్పుడే. సో ఇట్ ఎంజాయ్ దట్ అండ్ దట్ ఫిల్మ్ వాజ్ ఎ బిగ్ హిట్. తర్వాత నాగేశ్వర గారితో చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను. సో ఐ వర్క్ విత్ ఆల్ ద లెజెండ్స్. అయ్యో చాలా మీకు అందులో అలా పడాలన్నట్టు టపటపటప పడ్డాయి అన్ని మంచి మంచి సినిమాలు. ఒక సినిమాలో ఎంజిఆర్ గారు హీరో, తెలుగులో ఎన్టీఆర్ గారు నిప్పులాంటి మనిషి, తమిళ్లో ఎంజిఆర్, సేమ్ జయా బహదూరి క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ జయా బహదూరి చేశారు కదండి. అది హీరోయిన్ మాత్రం మీరే తెలుగు తమిళ్లో రెండిట్లో, బట్ నాట్ సైమల్టేనియస్లీ, వేరే వేరే, బట్ హీరోయిన్ నేనే. హీరోయిన్. మీకు అప్పుడు అనిపించేదా ఏమైనా తేడాలు తెలిసేదా తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి, టేకింగ్ లో కానీ భాషలో, కల్చర్? అది యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో విచ్ డు ఐడెంటిఫై మోర్ మ్యామ్? బికాస్ తండ్రి గారు అమ్మగారు, I don't say this is right, this is wrong. Each one is different. You have to adapt yourself for that. తెలుగు కల్చర్ వేరేగా ఉంటుంది, తమిళ కల్చర్ వేరేగా ఉంటుంది. అప్పుడు నేను తమిళలాగా తెలుగులో చేస్తే, తెలుగులాగా తమిళ్లో చేస్తే అది బాగుండదు కదా. అవును అవును. So you have to adapt yourself wherever you are. Be a Rome violin, be a Roman violin, Rome అన్నట్టు అది అడాప్ట్ చేసుకోవాలి. మలయాళం చేస్తే అది వేరే, మేకప్ వేయద్దు అంటారు. భరతన్ సినిమాలో చేశాను, అస్సలు మేకప్ వద్దమ్మా, మీరు తమిళ్లో తెలుగులంతా మేకప్ వేసుకుంటున్నారు, నాకు ఏం వద్దు, వాష్ యర్ ఫేస్, ఆ చందనం పెట్టుకొని రండి, అలాగే తీసాడు. మీకు అప్పుడు కాన్షియస్ గా ఉండేది కదా, అయ్యో నేను గ్లామరస్ గా ఉన్నాను కదా ఇక్కడ, లెట్స్ ట్రై, అది లెట్స్ ట్రై, వై నాట్. ఆయన చెప్తున్నాను, డైరెక్టర్ ఆయన బిగ్ డైరెక్టర్, అది బాగుంది, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్ వాస్ నైస్, ఐ ఎంజాయ్డ్ దట్.